2500 మందిని పులివెందులలో స్కూల్లో చదివిస్తున్నారు ఉచితంగా. నేను ఎక్కడో ఒక పెద్ద ఆయన చెప్తుండగా విన్నా, ఏది మీడియాలో కాదు, పెద్ద ఆయన నాతో చెప్తున్నప్పుడు విన్నా. ఆ స్కూల్ పేరు కూడా వాళ్ళ నాన్నగారికి పాఠాలు చెప్పినటువంటి టీచర్ గారి పేరు పెట్టారట. నాకు అది గుర్తులేదు, ఏదో వెంకటప్పయ్యో ఏదో స్కూల్ అనుకుంటా, నాకు ఐడియా లేదు. వాళ్ళ నాన్నగారికి మాస్టర్ గారు, అంటే వాళ్ళ నాన్నగారికి చదువు చెప్పినటువంటి గురువు పేరు ఆ స్కూల్కి పెట్టి భార్యాభర్త పర్యవేక్షిస్తూ 2500 మంది చదువుకుంటున్నారు అంటే మనం చేసి చెప్పుకోవాలి. ఎప్పుడన్నా జగన్ గారు నేను ఇంతమంది బిడ్డల్ని చదివిస్తున్నా, ఇంతమంది బిడ్డల్ని ప్రయోజనకరిగా చేసిన, ఇంతమందికి ఇలా ట్రీట్మెంట్ ఇప్పించినా అని చెప్తారా సార్? మీకు ఇంకా ఒక విషయం చెప్పాలి. ఈ మధ్యకాలంలో కొడాలి నాని అన్న నాకు ఫోన్ చేసినారు. ఫోన్ చేసి నేను ఈ మెడికల్ కాలేజ్లో ప్రైవేటీకరణ అనుకుంటా అండి. నేను ఆ రోజు చెప్పిన నాకు హెల్త్ బాగోలేదు, నాకు కార్డియో మయోపతి అని ఒక డిసీజ్ ఉంది, నేను 2019లో బాడీలో పేస్ మేకర్ వేయించుకున్నాను, ప్రాణం విలువ నాకు తెలుసు. అటువంటప్పుడు ఉచితంగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తే ఒక రోగి ఎంత గొప్ప సంతోషంగా ట్రీట్మెంట్ అందుకుంటుంది. అదే ప్రైవేట్ హాస్పిటల్లో కుటుంబం అంతా డబ్బులు ఖర్చు పెట్టి ఒక వైద్యం చేపిస్తుంటే కుటుంబానికి భారం అవుతున్నాము. వీటన్నిటిలో ఆ వైద్యం, ఆ డబ్బు కూడా పెట్టుకోలేని వాళ్ళకి ఆ వైద్యం అందక ఉచితంగా చచ్చిపోతారు కదా. ఉచిత వైద్యాన్ని మీరు అందించాల్సింది పోయి తల్లి లాంటి ప్రభుత్వంలో ఉండి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి నువ్వెందుకు ఆపలేకపోతున్నావు అన్నా అని నేను స్వయంగా నా అన్నని ప్రశ్నించా. నాకు తెలుసు ఆ ప్రాణం విలువ. నేను ఎలక్షన్ ప్రచారంలో చెప్పలేను, ఏ రోజు ఇలాంటి మీటింగ్లోనూ చెప్పలేదు, కానీ అక్కడ నేను చెప్పాలా. తర్వాత కొన్ని రోజుల తర్వాత కొడాలి నాని అన్న నాకు ఫోన్ చేసి, అమ్మ నాకు ఇలాగ హార్ట్లో ఇలాగ బైపాస్ చేసినారు, బాంబేలో ఒక పెద్ద సర్జన్ చేసినాడు, నాకు ట్రీట్మెంట్ చాలా బాగా అందిందమ్మా, అమ్మ నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు ఒకసారి నాతో పాటు వస్తే బొంబాయి, నేను ఒక్కసారి ఆ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ కానీ అసలు ఏం జరిగింది, ఇప్పుడు ఎలా ఉంది, దాని లైఫ్ పీరియడ్ ఎంత, దాని తర్వాత ఏంటి అని ఒక్కసారి చెక్ చేపిద్దామని నా ఆలోచన అమ్మా. అంటే పర్లేదన్నా ఇప్పుడు బాగానే ఉందంటే, కాదమ్మా నువ్వు నాతో పాటు రావాలా, జగన్ గారు ఆ వీడియో చూసినారు, ఆ అమ్మాయికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించు కొడాలి, నువ్వు మొన్న ఈ మధ్య హార్ట్కి చేయించుకున్నావు కదా, మీ విషయంలో ఒకసారి మాట్లాడు, నువ్వు మాట్లాడు నాని అంటే నాకు కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసినాయి సార్. అంటే కాదన్నా అంటే లేదులమ్మా ఆయన ఎప్పుడు చూసినారట, నీకు తెలుసు కదా నువ్వు, ఎందుకంటే మిగతా వాళ్ళు మాట్లాడడానికి ఇతను మాట్లాడడానికి తేడా ఏంటంటే ఇతను ఆ సర్జరీ చేయించుకున్నాడు, నువ్వు బొంబాయి వెళ్ళావు కాబట్టి ఆ పెద్ద డాక్టర్ నీకు తెలుసు కాబట్టి అమ్మాయికి అది అడుగు, నువ్వు అడుగు అని నాతో బొత్స గారు మాట్లాడారు, పేరు నాని గారు మాట్లాడారు, జోగి రమేష్ అందరూ మాట్లాడారు. కానీ ఈ విషయం కొడాలి నాని గారితోనే మాట్లాడిచ్చారు. నువ్వు చెప్పు, నువ్వు సర్జరీ చేయించుకున్నావు కదా, ఆ డాక్టర్ గురించి నువ్వు చెప్పు, అమ్మాయిని కన్విన్స్ చేసి ఒకసారి అక్కడ తీసుకెళ్ళి చూపించుకోమను, ఏదైనా అవసరమైతే మనం చూద్దాం. అమ్మాయికి మొహమాటం పార్టీలోకి రావడానికి ఇష్టం లేకపోయినా పార్టీలోకి రమ్మని మీరు అడగండి, అమ్మాయికి నచ్చితే వస్తుంది, లేకపోతే అలా సిద్ధాంతపరంగా ఉంటుంది. అందరూ రాజకీయ నాయకులు కాబడలా, ఒకళ్ళన్నా నాయకులుగా ఉండనివ్వండి, ఏముందని. స్వయంగా కొడాలి నాని గారు నన్ను అడిగినప్పుడు నాకు అప్పుడు అనిపించింది ఆ వేరియేషను. నేను చంద్రబాబు గారిని 3-4 సార్లు కలిసినాను సార్, నా ఆరోగ్యం గురించి ఆయనకి ఎప్పుడు చెప్పలే వాస్తవానికి. కానీ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన ఒక్కసారి, అన్న నాకు ఇలా సర్జరీ అయింది, ఇలా మీటింగ్స్ దగ్గరికి నేను రాలేను, ఆరోగ్యం గురించి పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే తెలుసు, ఆయన బయటకు వచ్చి అమ్మాయికి ఐసీడీ పెట్టారు, పేస్ మేకర్ అంటే అవునా అని నాదెండ్ల మనోహర్ గారికి తెలుసు, వీళ్ళిద్దరికే తెలుసు సార్. ఇంకా పార్టీలో నాగబాబు గారికి కూడా తెలియదు. మొన్న కూడా నాకు హార్ట్ స్ట్రోక్ లాగా వచ్చినప్పుడు నాగబాబు గారు అన్నారు, అదేంటమ్మా నాకు చెప్పలేదంటే, అన్నకు చెప్పినానన్నా అన్న. అంటే నేను నా హెల్త్ గురించి నీకు చెప్పినా, నీ పార్టీకి 3 ఏళ్ళు కష్టపడ్డా, నాకేదైనా అవసరమైతే నువ్వు సహాయం చేయాల్సిన స్థాయిలో నువ్వు ఉండి, ఏ రోజు నన్ను నీకేమన్నా కావాలా, నీకేమన్నా సహాయమా, ఇప్పుడు ఎలా ఉంది, ఎక్కువ మాట్లాడద్దు, దానికి చాలా ఇబ్బంది అట కదా, నేను కనుక్కున్నాను, నువ్వు చాలా ప్రశాంతంగా ఉండు, ఏం టెన్షన్ పడకు, ప్రభుత్వం ఫామ్ అవుతుంది, నీ ఆరోగ్యం జాగ్రత్త, నీ కుటుంబానికి నువ్వు ఉండాలి అని ఏ రోజు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు సార్. కానీ నాకు స్ట్రోక్ వచ్చాక నాగబాబు గారు నాతో మాట్లాడినప్పుడు, అమ్మా ముందు ఈ రాజకీయాల సంగతి దేవుడుగు, జాగ్రత్తగా ఉండు, ఆరోగ్యం జాగ్రత్త అని అతను చెప్పినారు సార్. అలా అని నాకు ఏ ఫెసిలిటీస్ కానీ, నీకు ఏదైనా అవసరమా చెప్పు, మన డాక్టర్లు ఉన్నారు మన దగ్గర పంపిస్తామని అనలా, ఏమి చెప్పాల, నీ ఆరోగ్యం జాగ్రత్త, నీ కుటుంబానికి నువ్వు లేదు, మన హాస్పిటల్స్ ఉన్నాయమ్మా, మనకు తెలిసిన వాళ్ళు, నువ్వు ముందు హైదరాబాద్ రా ఒకసారి చెక్ చేయించుకొని వెళ్ళు అని కూడా అనలేదు సార్. కానీ నేను
వాళ్ళకి పని చేయలేదు, వాళ్ళ పార్టీ కష్టపడలేదు, ఇంతవరకు అధినాయకుడు ముందు కూర్చోలేదు, ఆయనకి ఎప్పుడు చెప్పుకోలేదు. ఆ వీడియో చూసి కొడాలి నాని అన్న స్వయంగా నన్ను అడిగి మళ్ళీ జగన్ గారి దగ్గర మాట వచ్చిద్దమ్మా రజని, నువ్వు ఒక్కసారి చూపించుకొని వెళ్దు కానీ, అతను మంచి డాక్టర్, నేను వెళ్ళేటప్పుడు నీకు చెప్తాను, నువ్వు ఎప్పుడు కావాలంటప్పుడు వేస్తాను, నీతో పాటు ఒక 2-3 కూడా చెప్పు, ఎవరు కావాలంటే వాళ్ళకి ఫ్లైట్ టికెట్లు వేస్తాను, నువ్వు వెళ్ళి అక్కడ ఒకసారి నాతో పాటు నేనే స్వయంగా తీసుకుని వెళ్ళి చూపిస్తాను అని అన్నారు సార్. అంటే మనం అడిగితే సహాయం చేసేవాళ్ళు, మనం అడగకుండా సహాయం చేసేవాళ్ళు, మనకి సహాయం చేసి వేరెవ్వరికి పబ్లిసిటీ చేసుకొని వాడు దేవుడు. చేసిన సహాయం ఎవరికీ చెప్పకూడదు, అది మనకి గొప్ప వచ్చేమో వాళ్ళకి విలువ తక్కువగా ఉంటుంది. ఈరోజు గద్దరన్న కారిచ్చినానన్నారు, ఆవేశం ఆపుకోలేక ఒక్క మాట టక్కుమని ఆ మాట అనేసినారే, ఇవ్వలేదని ఒకళ్ళు, ఇచ్చారని ఒకళ్ళు, ఇవన్నీ కాదు అసలు. ఒకళ్ళు ఇచ్చినా కూడా మీరు అలాగ బయటపడి కూడా అలా ఓపెన్గా అలా చెప్తారా ఎవరైనా? అసలు అలా చెప్పచ్చా? అసలు చాలా ఆశ్చర్యం అండి. ఆయన ఈరోజు ఆయన్ని బీజేపీ వాళ్ళు ఎలా ఆయన్ని డిగ్రేడ్ చేయాలి అని తపన పడుతున్నప్పుడు ఈ పాయింట్ దొరకదా అండి? ఈ పాయింట్ దొరకదా? అసలు ఇలాంటప్పుడు ఏమనిపిస్తుంది, అతను ఏమైనా సిద్ధాంతాల కోసం చేశాడా, ఎవరి మీద చేయి చాచలేదు, ఎందుకు చాచలా? మొన్న చెప్పలా పవన్ కళ్యాణ్ కారు అడిగాడని, మరి ఎందుకు ఎవరి ముందు చేయి చాచలేదు అనేది ఆ మాటలు ఎందుకు మీకు అని అంటారుగా? అరే ఒక పెద్ద అధినాయకుడు లాంటి వ్యక్తి చనిపోయి ఒక గద్దరన్న అవార్డ్స్, గద్దరన్న స్తూపాలు, గద్దరన్న విజనరీ ఇలా ఇన్ని వస్తున్నప్పుడు అతని గురించి ఆ మాట అనేటప్పుడు 10 సార్లు ఆలోచించాలిగా. గద్దరన్న నిన్ను పొగిడాడు, గద్దరన్న నువ్వు ఇలాంటి వాడు నాయకుడు అవ్వాలి, ఇవన్నీ చెప్పుకోవచ్చు, చేసిన సహాయం చెప్పుకోకూడదు. నువ్వు అలా ఒక పసిబిడ్డను కలిసి ఆ బిడ్డ కారు అడిగినట్టు, ఆ బండ్ల గణేష్ వచ్చి 5 లక్షలు చెక్ ఇచ్చి కారు ఇచ్చినట్టు, ఇవన్నీ ఆ బిడ్డ కుటుంబాన్ని తగ్గించినట్టు కదా. నువ్వు మూడో కంటికి తెలియకుండా సాయం చేయబ్బా, భగవంతుడు చూస్తాడు, ప్రజలు ఎందుకు చూడాలా? చూస్తే ఏమొచ్చింది? నిన్నటి రోజు చూడండి, మహా న్యూస్ వంశీ గారు ఏమంటున్నారు, ఏదైతే ముద్రగడ పద్మనాభం గారికి డబ్బులు లేక ఆ చందాలు వేసుకొని యశోద నుంచి అదేం హాస్పిటల్ అండి, సింధు హాస్పిటల్కి మార్చారని ఆయన. అంటే వీళ్ళు చందాలు వేసుకొని ట్రీట్మెంట్ ఇచ్చేదేంటి? జగన్ గారు నేనెవరు, నాకే కొడాలి నాని అందరితో కబురు చేసి చెప్పినారంటే మరి అతను ఎందుకు అలా వదిలేస్తారు అని రాత్రి మహా న్యూస్ వంశీ గారి మాటలు విని అప్పటికప్పుడు బస్ టికెట్ కొట్టుకొని వచ్చి నేను ఏదైతే ముద్రగడ పద్మనాభం గారిని వారి కుటుంబ సభ్యుల్ని కలిసి నేను మాట్లాడితే వాళ్ళు చెప్పారు, డబ్బులకి ఇబ్బంది అయ్యి ఇలా జరుగుతుందట కదా. మేడం అసలు ఏం తెలుసు మేడం ముద్రగడ గారి గురించి వాళ్ళకి? హెట్రో రెడ్డి గారు, పార్థసారథి రెడ్డి గారితో స్వయంగా జగన్ రెడ్డి గారు మాట్లాడి ఆ పార్థసారథి రెడ్డి గారు వచ్చి, అయ్యా నీకు ఎంత పెద్ద ట్రీట్మెంట్ అయినా నన్ను ఇవ్వమని చెప్పినారు, ఎక్కడ 7 సముద్రాలు దాటిన ఏదైనా ఇంజక్షనో లేకపోతే ఇంకేదైనా ట్రీట్మెంట్ బెటర్ ఉంటే అన్నీ చేయండి, ఆయన ప్రాణాన్ని కాపాడండి, మనకి తండ్రి లాంటి వ్యక్తి అని అన్నారు అని ప్రతిరోజు ఫీడ్బ్యాక్ గిరిబాలు వాళ్ళ పిల్లలతో జగన్ గారు మాట్లాడటం, ఇవన్నీ పబ్లిసిటీ చేయించుకోవాల్సిన పని లేదు కదా, మూడో కంటికి తెలియకుండా. కానీ ఇక్కడ ఒక విషయం సార్, ఏదైతే ముద్రగడ పద్మనాభం గారు జగన్ రెడ్డి గారు గతంలో ఒక 1 year బ్యాక్ అతని హెల్త్ కండిషన్ బాగోకపోతే జగన్ రెడ్డి గారు ఒక చార్టెడ్ ఫ్లైటు, చలమల శెట్టి సునీల్ ఒక ఫ్లైటు, వీళ్ళిద్దరూ మేము పంపిస్తాము ఇక్కడి నుంచి ఇమీడియట్గా లిఫ్ట్ చేసి హైదరాబాద్కి తీసుకురండి, ఆ జర్నీలో దారులు ఇబ్బంది అవ్వచ్చేమో అని అంటే ఆయన అప్పటికి ఆక్సిజన్ పెట్టున్నారట, బలవంతంగా ఆక్సిజన్ పీక్కొని ఎప్పుడు చెయ్యి అక్కడ పైన ఉండాలి, కింద వద్దు, గిరి వాళ్ళు వద్దు, ఎవరి సహాయం వద్దు, వాళ్ళు చేస్తాననడం వాళ్ళ గొప్ప విషయం, తీసుకోకూడదు, వద్దు, అంబులెన్స్ పెట్టు అని అన్నారట. నాకు సార్ కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసి, ఒక మనిషి ఇలా బతకడం ఎంత కష్టం సార్, చచ్చిపోతున్నాం అన్నప్పుడు ఎవరో ఒకరు సాయం చేస్తున్నారంటే ఆ సహాయం తీసుకోవడంలో తప్పే ఉంది సార్. అంటే ప్రాణం పోతుందని తెలిసినా కూడా ఒక వ్యక్తి సహాయం తీసుకోకూడదు అనుకుంటే అలా ఉండడం ఎంత కష్టం సార్. ఇప్పుడు అందరూ అడుగుతారు, రజనీ గారు ఇంత కష్టపడుతున్నారు, మీరు వైసీపీ పార్టీ కోసం ఒకసారి మీరు జగన్ గారితో మాట్లాడారా, మీరేమన్నా అదేంటది మీరేమన్నా అడిగారా, మీరేమన్నా ఎష్యూరెన్స్ తీసుకున్నారా? ఏంటి ఎష్యూరెన్సు? మాట్లాడాలి కదా, మీరు ఎంత కష్టపడుతున్నారు, మీ వల్ల పార్టీకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది కదా అంటే నేను పవన్ కళ్యాణ్ గారి పార్టీలో కూడా నేను వెళ్ళలేదు సార్, ఆయన నన్ను పిలిచారు, మీకు ఇష్టం ఉంటే మీరు పార్టీలో చేరండి, మీరు చేరితే పార్టీకి ఎసెట్ లాగా ఉంటుంది అని అడిగితే వచ్చా. మనంతటా మనం ఇది కావాలి అని ఎప్పుడూ ఇలా అడగకూడదు, వాళ్ళంతట వాళ్ళు ఇస్తే అప్పుడున్న పరిస్థితులను బట్టి తీసుకోవచ్చేమో.